చిద్గురు సభ్యులకి, క్రియాయోగ సాధకులకి, షట్చక్ర ఆకర్షణ క్రియలో జాయిన్ అవుతున్నటువంటి నూతన సభ్యులకి నా శుభాకాంక్షలు. అసలు ఏంటి ఈ షట్చక్ర ఆకర్షణ క్రియ అనేటటువంటి అంశం పైన సాధకులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి ఒక తుది ముగింపుగా ఈ వీడియోని రూపొందించడం జరిగింది. ముందుగా షట్చక్ర సాధన. ఈ షట్చక్ర సాధన ఎందుకు చేస్తాం, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, ఈ కార్యక్రమం, ఈ శిక్షణలో సాధకులు పొందేటటువంటి ఫలితాలు ఏంటి అనే అంశాన్ని మీకు ముందుగా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఈ భూమి మీద నివసించేటటువంటి, జీవించేటటువంటి మానవులందరినీ మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే వీరందరికీ ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఒక జీవన శైలి ఉంటుంది, ఒక అభిరుచి ఉంటుంది, ఒక పంథ ఉంటుంది. ఇవన్నీ కూడా వారికి ప్రత్యేకించినటువంటి అంశాలు, ఎవరి ప్రత్యేకతలు వారివి. ఇది ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం కావచ్చు, జీవన శైలి కావచ్చు, అభిరుచులు కావచ్చు, ఇష్టాయిష్టాలు కావచ్చు, ఇవన్నీ ఆ వ్యక్తికి ప్రత్యేకించినటువంటి అంశాలుగా మనం గుర్తిస్తాం. అయితే ఇవే యాటిట్యూడ్, ఇవే ఆలోచన విధానం, అదే విధమైనటువంటి వ్యవహార శైలి, జీవన శైలి కలిగి ఉన్నటువంటి ఒక 10 మంది స్నేహితులుగానో లేకపోతే ఒక బృందంగానో ఒకే స్థాయి కార్యక్రమాలలో పాల్గొంచుకుంటున్నటువంటి టీం లాగానో ఉండడాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకి ఒక కంపెనీ తీశారనుకోండి, ఒక కంపెనీ ఉంది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనుకోండి. ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని స్థాపించేటటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరి ఆలోచన విధానం, వీరందరి జీవన శైలి, వీరందరి యాటిట్యూడ్, వీరందరి సంకల్పానికి కావాల్సినటువంటి ఎనర్జీస్ని ప్రయోగించే విధానం, ఇవన్నీ ఒకేలాగుంటాయి. అందువల్ల వాళ్ళందరూ ఒకే టీమ్గా ఉండడానికి, ఒక గ్రూప్గా ఉండడానికి, ఒక వ్యవస్థలా ఉండడానికి కారణమవుతూ ఉంటారు. ఇది మనం కొంచెం గమనిస్తూ ఉంటే అర్థమయ్యేటటువంటి అంశం. అయితే ఈ అంశానికి, షట్చక్ర ఆకర్షణ క్రియకి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఆ విషయం కూడా చెప్తాను. ఇది చెప్పే ఉద్దేశం ఏంటంటే, ప్రతి వ్యక్తిని ఒక శక్తి కేంద్రం ప్రభావితం చేస్తూ ఉంటుంది వాడి జీవితం మొత్తం. అలా ఈ శక్తి కేంద్రం వాడి జీవితం ఇలా ఉండాలి, వాడి గతం ఇలా ఉండాలి, వాడి వర్తమానం ఇలా ఉండాలి, వాడి భవిష్యత్తు ఈ స్థాయిలో ఉండాలి అని నిర్ణయిస్తూ, నిర్ధారిస్తూ, నిర్దేశిస్తున్నటువంటి ఒక శక్తి కేంద్రం వారి జీవితాలని అనుసంధానం చేసుకుంటూ ఉంటుంది. ఉదాహరణకి షట్శక్తి కేంద్రాలలో ఒక శక్తి కేంద్రం మూలాధారం అనుకుందాం. ఒకరి జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటే వారి జీవితం ఒకలాగా ఉంటుంది. అలాగే ఒక శక్తి కేంద్రం ప్రభావితం చేస్తుంటే ఇంకోలాగా ఉంటుంది, ఇంకో శక్తి కేంద్రం ప్రభావితం చేస్తుంటే మరోలా ఉంటుంది. ఇలా ఒక్కొక్క శక్తి కేంద్రం దాని స్థాయిని బట్టి అది ప్రభావితం చేస్తున్నటువంటి లైఫ్ స్టైల్ అలా ఉన్నతంగా ఉండడానికి ఈ శక్తి కేంద్రమే ప్రాధాన్యత వహిస్తూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఇలా ఉండడానికి ఒక శక్తి కేంద్రమే ప్రధాన కారణంగా మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, ఈ శక్తి కేంద్రం 3 అంశాలని ప్రభావితం చేస్తూ ఉంటుంది మన జీవితంలో. ఇప్పుడు ఉదాహరణకి నన్ను ఒక శక్తి కేంద్రం ప్రభావితం చేస్తుంది అనుకుందాం. నన్ను ప్రభావితం చేస్తున్నటువంటి ఈ శక్తి కేంద్రం బలహీనమైతే 3 అంశాలలో దానికి సంబంధించినటువంటి బలహీనతను నేను ఎదిరిస్తాను. అదేంటంటే, ఒకటి వ్యక్తిగతమైనటువంటి అంశం. వ్యక్తిగతం ఏంటి? ఆరోగ్యం. వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏముంటాయి? ఆరోగ్యం ఉంటుంది. రెండవది స్వాభావికం. స్వాభావికం ఏముంటుంది? చేసే పనులు కావచ్చు, వృత్తులు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఈ అంశాల్లో కూడా ఈ శక్తి కేంద్రం యొక్క బలహీనత పరావర్తనమయ్యే అవకాశం ఉంటుంది. మూడవది ఆకర్షణ. మనం బయట నుండి గ్రహించేటటువంటి అంశాల మీద కూడా ఈ శక్తి కేంద్రం యొక్క బలహీనత రిఫ్లెక్షన్ ఉంటుంది. అంటే మనం బయట నుండి తీసుకునేటటువంటి అంశాలు, డబ్బు కావచ్చు, అలాగే పేరు కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నీ బయట నుండి వచ్చేటటువంటి అంశాలలో కూడా ఈ శక్తి కేంద్రం యొక్క బలహీనత రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే 3 అంశాలలో, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయం అనేటటువంటి 3 అంశాలలో శక్తి యొక్క బలహీనత ప్రభావితం అయి ఉంటుంది. నన్ను ప్రభావితం చేస్తున్నటువంటి ఏ శక్తి కేంద్రం అయితే బలహీనతకు గురవుతుందో, ఆ బలహీనత వల్ల
నా ఆరోగ్యం మీద ప్రభావం ఉంటుంది. ఆ బలహీనత నా యొక్క ఆకర్షణ మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే నా స్వభావం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. దీని ద్వారా నేను ఆరోగ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది, ఐశ్వర్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది, అలాగే ఆకర్షణను కూడా కోల్పోవాల్సి వస్తుంది, అనుకూలతను కూడా కోల్పోవాల్సి వస్తుంది. మీరు గమనిస్తే సమస్య ఒక పార్శ్వంలో నుండి రాదు. మీరు గమనించండి, ఒక సమస్య వచ్చింది అంటే అది 3 అంశాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. మీ వ్యక్తిగత ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంది, అలాగే మీ స్వభావం మీద కూడా ప్రభావం చూపిస్తుంది, అలాగే మీ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మీరు ఇది గమనించాలి. ఇది గమనించినప్పుడు మనకి తెల్లమవుతున్న అంశం ఏంటంటే, మనల్ని ప్రభావితం చేస్తున్నటువంటి ఏ శక్తి కేంద్రం అయితే బలహీనత ఈ అంశాలకి కారణమయ్యిందో, ఇప్పుడు నేను ఎదురిస్తున్నటువంటి అంశాలకు కారణమైందో, అదే శక్తి కేంద్రాన్ని మనం శక్తివంతం చేసుకోవడానికి అవకాశం ఏమన్నా ఉందా అంటే, ఈ షట్చక్ర సాధన ద్వారా మనం ముందుగా చేసేటటువంటి అంశం అదే. మీరు నాతో మాట్లాడినప్పుడు, ఇనిషియేషన్ సెషన్లో, పర్సనల్ సెషన్లో మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు మీ ఎనర్జీ సెంటర్ని మేము అవగాహన చేసుకొని ఆ ఎనర్జీ సెంటర్ని శక్తివంతం చేసుకునే విధంగా క్రియానుష్ఠానం అందించి షట్చక్ర సాధనలో అన్ని ఎనర్జీస్ని డెవలప్ చేసే విధంగా సాధనని మేము రూపొందించాం. ఆ సాధనే షట్చక్ర సాధన అంటే. అలాగే షట్చక్ర సాధనలో మనం ఏ శక్తి కేంద్రం బలహీనత అయితే ఈ విధమైనటువంటి అంశాలను ఎదిరిస్తూ ఉంటామో ఆ శక్తి కేంద్రాన్ని శక్తివంతం చేసుకోవడం ఒకటే కాదు, మనకి భవిష్యత్తులో ఏదన్నా ఒక సమస్య వచ్చింది అనుకుందాం. అంటే భవిష్యత్తులో సమస్య అనుకోండి, వర్తమానంలో ఇప్పుడేం అనిపించదు, సరే వర్తమానంలో సమస్య అనుకోండి. వర్తమానంలో ఉన్న సమస్య గతంలో ఏమై ఉంటుంది? అది శక్తి వ్యవస్థ దగ్గర ఉండే బలహీనతగా ఉంటుంది లేదా బలంగా ఉంటుంది. ఉదాహరణకి సృష్టిలో అన్నీ కూడా శక్తి కేంద్రంలో ఉండే బలహీనతలతో పోల్చవచ్చు. ఈరోజు ఒక వ్యక్తి ఒక సొంత ఇల్లుని కట్టుకొని సొంత ఇంటికి గృహప్రవేశం చేస్తున్నాడు అనుకోండి. ఈ ఇల్లు గతంలో వాడి ఎనర్జీస్లో ఉండే బలం. ఈ రోజుకి కూడా ఇల్లు లేకుండా ఉన్నాడు అనుకోండి, అది ఏంటి? గతంలో వాడి ఎనర్జీస్లో ఉండే బలహీనత. ఇలా శక్తి కేంద్రాల్లో ఉండే బలహీనతే వర్తమానంలో, గతంలో మన శక్తి కేంద్రంలో ఉండే బలహీనతలే వర్తమానంలో మన క్షేమానికి, లాభానికి కారణమవుతున్నాయి, వెలితికి కారణమవుతున్నాయి. ఇది మనం గుర్తించాలి. ఈ షట్చక్ర సాధనలో ఏ ఎనర్జీ సెంటర్ అయినా సరే బలహీనతకు గురైన వెంటనే వైబ్రేషన్ స్థాయిలోనే మనం గుర్తించడం జరుగుతుంది ఈ షట్చక్ర సాధన ద్వారా. అలా భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఏ విధంగానూ శక్తికి సంబంధించిన ఏ సమస్య రాకుండా ముందుగానే షట్చక్ర సాధనలో ఎనర్జీని ముందుగానే బలోపేతం చేసుకునేటటువంటి మరొక అవకాశం ఈ షట్చక్ర సాధనలో ఉంది. సో ఇలా 2 విధాలుగా ఎనర్జీస్ని డెవలప్ చేసుకోవడం ద్వారా మన లైఫ్ని మనం నిర్ధారించుకున్నటువంటి దిశలో, మనం నిర్దేశిస్తున్న దిశలో జీవించడం కాకుండా భవిష్యత్తులో కూడా ఏ విధమైనటువంటి సమస్యలు రాకుండా ఉండగలగడానికి ఈ షట్చక్ర సాధన అనేది పూర్తి స్థాయి సహాయం చేస్తుంది. ఇకపోతే 3వది, ఈ షట్చక్ర సాధనలో మనం ఎనర్జీస్ పట్ల పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకోగలుగుతాం. ఎనర్జీ సెంటర్లో ప్రాణశక్తి యొక్క లోపాన్ని తొందరగా గుర్తించి ప్రాణశక్తిని డెవలప్ చేసుకోవడాన్ని మనం సాధన చేయడాన్ని తెలుసుకుంటాం. కాబట్టి ఈ విధమైనటువంటి సాధన మనం లా ఆఫ్ అట్రాక్షన్ చేసేటప్పుడు కూడా ఏ ఎనర్జీని మనం శక్తివంతం చేసుకోవడం ద్వారా మనం అనుకున్నటువంటి సంకల్పాలని సిద్ధించుకోగలుగుతామో ఆ ఎనర్జీస్ని ఈ ప్రాణ సాధన ద్వారా డెవలప్ చేసుకొని లా ఆఫ్ అట్రాక్షన్కి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా, ఏ విధమైనటువంటి విఘ్నాలు లేకుండా మనం సంపూర్ణంగా ఆకర్షించడానికి కూడా ఈ షట్చక్ర సాధన అనేది అవకాశంగా ఉంటుంది. సో ఈ షట్చక్ర సాధన అనేది మీ ఎనర్జీ సెంటర్స్ని డెవలప్ చేయడం, పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని కలిగి ఉండడం, భవిష్యత్ కాలాల్లో కూడా ఏ విధమైనటువంటి సమస్యలు రాకుండా చూసుకోగలగడం, ప్రస్తుతం ఉండేటటువంటి బలహీనతను కూడా లేకుండా చేయడం, ఇలాంటి అంశాలన్నీ షట్చక్ర సాధనలో మీరు పొందగలిగేటటువంటి అంశాలు. కాబట్టి షట్చక్ర సాధనని మీరు కంపల్సరీ ఒక జీవన విధానంలో కనుక మీరు చేర్చుకోగలిగినట్లయితే దగ్గరగా ఈ షట్చక్ర సాధనతో మీరు పూర్తి స్థాయి అంశాలని, పూర్తి స్థాయి లాభాలని, అనుకున్న ఫలితాన్ని పూర్తి స్థాయిలో ఆకర్షించడానికి షట్చక్ర సాధన అనేది ఒక ప్రధాన భూమికలాగా, సాధనకి ఒక గొప్ప ప్రారంభంలాగా ఈ షట్చక్ర సాధన ఉంటుందనే మేము ఈ షట్చక్ర ఆకర్షణ క్రియలో షట్చక్ర సాధనని ప్రధానంగా ఇంక్లూడ్ చేయడం జరిగింది, ప్రధానంగా ఉంచడం జరిగింది. ఇకపోతే తర్వాత
క్రియాయోగా కావచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు, ఈ ఎనర్జీ అంశాలని ఆధారం చేసుకొని మీకు సరైనటువంటి అవగాహన అందిస్తూ, సరైనటువంటి నిర్దేశనని మీకు అందిస్తూ, పర్సనల్గా అందిస్తూ, లా ఆఫ్ అట్రాక్షన్ గైడెన్స్ కావచ్చు, క్రియాయోగా గైడెన్స్ కావచ్చు, మేము ఈ కార్యక్రమంలో అందించడం జరుగుతుంది. తద్వారా మీరు పూర్తి స్థాయి ఫలితాలని ఈ షట్చక్ర సాధన ద్వారా, షట్చక్ర ఆకర్షణ క్రియలో అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు అందుకోగలుగుతారు. ఈ ఈ ముఖ్యమైనటువంటి అంశాన్ని మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియోని మేము రూపొందించడం జరిగింది. చాలా మందికి ఇంకా షట్చక్ర సాధన అంటే ఏంటి, ఎలా చెప్తారు, ఏం చెప్తారు అనేటటువంటి అంశాల్లో ఉండేటటువంటి సందేహాలని మేము రూపుమాపడం కోసమే ఈ వీడియోని మీకు అందిస్తున్నాం. కాబట్టి షట్చక్ర సాధనలో మీకు ఏ సందేహం ఉన్నా సరే నాకు ఫోన్ చేసి అడిగి తెలుసుకోవచ్చు. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు త్వరపడి జాయిన్ అవ్వచ్చు. ఇంకా అవకాశం ఉంది. చక్కగా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.